శంకరి సుప్రీంకోర్టులో అయోధ్య విరాళాల చోరీ కేసుపై విచారణ జరిగింది. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యూపీ ప్రభుత్వంతో పాటు రామతీర్థ క్షేత్రకు సైతం కూడా నోటీసులు జారీ చేసింది. ఇక సిట్టు దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేయాలని కూడా యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తాజాగా కేసు విచారణ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య విరాళాల చోరీపై సిబిఎస్ దర్యాప్తు జరపాలని పిటిషన్లు వేసిన నేపథ్యం తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు కేసు విచారణ జరిగింది. విచారణ యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే సిట్టు ద్వారా దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టుకి తుషార్ మెహతా తెలిపారు. అయినప్పటికీ కూడా పూర్తిగా కూడా విచారణకు సంబంధించి ఇప్పటివరకు సిట్టు ఏ ఆధారాలను సేకరించింది, ఆధారాలకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా కోర్టు ముందు ఉంచాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇక సోమవారం తిరిగి విచారణ రాబోతుంది. సోమవారం నాటికి సుప్రీంకోర్టు ముందు సిట్టు ఎలాంటి నివేదిక పెడుతుంది పేర్కొంటారని చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వారందరూ కూడా ప్రస్తుతానికి ఫైజాబాద్ జైల్లో ఉన్న పరిస్థితి నెలకొందని చెప్పాల్సింది. సిట్టు రోజువారీ విచారణ కూడా కొనసాగిస్తుంది. ఈ వివాదంలో ఇప్పటికే రామజన్మభూమికి సంబంధించిన తీర్థ ట్రస్ట్ కు సంబంధించి జనరల్ సెక్రటరీ ఉన్న చంపత్ రాయ్తో పాటు అనిల్ మిశ్రా సైతం కూడా రాజీనామా చేసిన పరిస్థితి నెలకొంది. అనేక మంది సుప్రీంకోర్టులో తాజాగా కూడా అనేక పిటిషన్లు కూడా జారీ చేసిన నేపథ్యం రామ మందిరం యొక్క విరాళ అంశం కావచ్చు, దాన్ని మందిరం యొక్క మెయింటెనెన్స్ కావచ్చు, పూర్తిగా కూడా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోకి తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు కోర్టు ముందైతే విచారణ జరిగిన పరిస్థితి నెలకొంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ సతీష్. और स्टेट से रिपोर्ट मंगाई गई है कि अब तक इस जांच में क्या हुआ है राम मंदिर चंदा चोरी मामले में। तो अगली डेट मंडे को दी गई है। तो हमारी मांग थी सीबीआई जांच की, लेकिन अभी उस पर कुछ नहीं हुआ है। तो मंडे के बाद ही बता सकते हैं कि इसके आगे क्या हो सकता है। श्री राम जन्मभूमि ट्रस्ट से जुड़े प्रकरण में हम लोगों ने जनहित याचिका दायर की हुई है, फाइल की हुई है। उसको लेकर के आज सुनवाई थी और माननीय न्यायालय ने डायरेक्टिव इशू किए हैं कि इस पूरे प्रकरण में जो ऑनगोइंग एसआईटी इंक्वायरी है, इन्वेस्टिगेशन है, पुलिस की इंक्वायरी है, इसको लेकर के स्टेटस रिपोर्ट कोर्ट